హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆసరా పెన్షన్ అంటూ చేయూత పెన్షన్ అయితే మార్చడం జరిగింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ ఎంత ఇస్తారు? 2000 ఇచ్చేవారికి 4000, 4000 ఇచ్చేవారికి 6000. ఎంత ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తారు? కొత్త వారికి మళ్ళీ అవకాశం అంటున్నారు. మరి ఎలా అప్లై చేసుకోవాలి? మా యొక్క గ్రామ పంచాయతీ, మా యొక్క ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే మాత్రం మా అప్లికేషన్స్ అనేది తీసుకోవడం అయితే లేదు. అసలు మీరు అప్లికేషన్ చేయడానికి ఏమేమి డీటెయిల్స్ చెప్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాం. మీరేంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబులు, అంగన్వాడీ, ఏఎన్ఎం దానికి సంబంధించిన జాబుల గురించి చేసి పెడతాం కాబట్టి ఏదో ఒక వీడియో అయితే మీకు 100% ఉపయోగం అయితే ఉంటుంది. ముందుగా అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చేయూత పెన్షన్ అనేది కూడా కొత్త రూల్స్ అనేది, కొత్త రెగ్యులేషన్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే మీకు పెన్షన్ అనేది లభించడం జరుగుతుంది. గతంలో కనుక ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు, నెక్స్ట్ అలాగే ఓటర్ కార్డు ఐడిలో కూడా డేట్ ఆఫ్ బర్త్లు, పేర్లు చేంజ్ చేసుకున్న వారికి అయితే ఇప్పుడైతే అప్లికేషన్ రిజెక్ట్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి అయితే మీరైతే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏ విధంగా యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అనే స్టేటస్ అయితే నాకు 100% కామెంట్ చేయాలి. మీరు కొత్త వారు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఏమేమి అంటే మీకు హ్యాండిక్యాప్డ్ ఏ తరం ఉంది, నెక్స్ట్ మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్రజాపాలన అప్లికేషన్ చేశారా లేదా అనేది కూడా నాకైతే కామెంట్ చేస్తే 100% అనేది కూడా మీకైతే రిప్లై రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మండలం నేమ్ ఉంటుంది, దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ నేమ్ అనేది కూడా ఉంటుంది. మీకు పెన్షన్దారుడు నేమ్ ఉంటే డైరెక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది ఉంటుంది, రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు సెర్చ్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్, మండలం అన్ని రావడం జరుగుతుంది. పెన్షన్ ఐడితో సహా అయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ మంత్ మీరు చూసుకున్నట్టయితే మీరు మార్చు 2026లో అయితే మనకి పేమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో కూడా చూసుకోవచ్చు, లాస్ట్ రిలీజ్ అమౌంట్ అనేది కూడా మీకైతే ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ లైవ్ అయితే ఉంది. నెక్స్ట్ 66 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి అయితే కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఉన్న చూడండి, మార్చి నెల అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎంత పేమెంట్ ఇస్తారు, ఎవరికి ఇస్తారు, మనకి కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చూస్తున్నాం. ఇక్కడ మీరు అనేది కూడా చూసుకోవచ్చు. కాంగ్రెస్ గ్యారంటీలో భాగంగా అయితే చేయూత పెన్షన్ ని పెంచుతామని చెప్పారు. ప్రతి నెల పెన్షన్ 4000 పెంచుతా. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, దానికి సంబంధించిన మిగతా వ్యక్తులకు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలకైతే ఈ యొక్క 4000 పెన్షన్ అందజేస్తామని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మనకి వచ్చే నెలలో అయితే దీనికి పెన్షన్దారుడు కూడా దీనికి ఒక సంబంధించిన నిధులు కూడా విడుదలైతే చేస్తారు. దాని తర్వాత మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి అయితే పెన్షన్ అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెలలో చూసుకున్నట్టయితే యథావిధిగా మీకు వచ్చినట్టే, యథావిధిగా మీకు ఎంత 2000 వచ్చే వారికి 2000 వస్తుంది, 4000 వచ్చే వారికి 4000 వస్తుంది. వచ్చే నెల లోపు అయితే మనకి 4000 ఇచ్చే వారికి 6000, 6000 ఇచ్చే వారికి 4000 అనేది కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అయితే మీకు ఎంపికలో భాగంగా అయితే ఉంటుంది. కొత్త పెన్షన్లు కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. గతంలో ప్రజాపాలనలో కూడా అప్లికేషన్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకొని నాకైతే కామెంట్ అయితే చేయాల్సిందే. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.